వాత్కే. అమెరికాలో ఉంటున్న లారాకి అప్పుడే వింటర్ సెలవులు మొదలయ్యాయి. తను ప్రతిరోజు రాత్రి టైంపాస్ చేయడానికి రకరకాల వీడియో గేమ్స్ ఆడుతూ ఉండేది. ఒకరోజు తను గేమ్స్ వెతుకుతూ ఉండగా ఒక గేమ్ కనిపించింది. ఆ గేమ్ తను ఎప్పుడూ ఆడలేదు. అందుకే తనకి ఆసక్తి బాగా పెరిగింది. అందుకని తను ఆ గేమ్ని ఓపెన్ చేసింది. ఆ గేమ్ రూల్స్ బోల్డ్ లెటర్స్లో రాసి ఉన్నాయి. ఆ గేమ్ పేరు ద వాత్. ఆ గేమ్ యొక్క రూల్స్ కింద మీరు గనుక ఈ గేమ్ని మధ్యలోనే ఆపేస్తే ధర్మాసన్ అనే పేరు గల ఆత్మ మీ జీవితాంతం మిమ్మల్ని వెంటాడుతూనే ఉంటుంది అని రాసి ఉంది. తనకు ఇవన్నీ చూసి బాగా ఆసక్తి పెరిగింది. అందుకని వాళ్ళ అమ్మా నాన్న నిద్రపోయేదాకా ఆగి డోర్లు కిటికీలు అన్నీ మూసివేసింది. తర్వాత గేమ్లో ఉన్న మొదటి రూల్ ప్రకారం తన బట్టలు విప్పేసి బాత్రూంలో ఉన్న బాత్ టబ్లో పడుకోవాలి. ఇంకా ఆ గేమ్ రెండవ రూల్ ప్రకారం తను కళ్ళు మూసుకొని ఒక జపనీస్ మంత్రాన్ని రిపీటెడ్గా ఉచ్చరించాలి. తను అదే చేసింది. తను అలా ఆ మంత్రాన్ని ఉచ్చరించిన కాసేపటికి తనకు అనిపించింది, నాకు ఏమీ వినిపించడం లేదు, ఇంకా ఎవరు ఉన్నట్టు కూడా అనిపించడం లేదు, ఈ గేమ్ ఫేక్ అని అనుకుంటూ ఉంది. ఇలా అనుకొని తను కళ్ళు తెరవబోయింది. తను తెరిసేలోపు ఎవరో ఉన్నారు అని తనకు అనిపించింది. అప్పుడే ఒక మహిళ తెల్ల వస్త్రములతో చినిగిన బట్టలతో అక్కడికి వచ్చింది. ఆ ఆత్మ సడన్గా బాత్టబ్లో పడిపోయింది. ఆ ఆత్మ బాత్టబ్లో పడే క్రమంలో తల ట్యాప్కి తగిలి కన్నుగుడ్డు బయటకు పడిపోయింది. ఆ గుడ్డులో నుంచి రక్తం బయటకు కారుతూ ఉంది. ఆ కంటిలో నుంచి వచ్చే రక్తం బాత్టబ్లో మొత్తం నిండిపోయింది. ఈ శబ్దాలు అన్నీ విన్న లారా కళ్ళు తెరుద్దామని ఆలోచన చేసింది. కానీ లారాకి గేమ్ రూల్స్ గుర్తుకొచ్చాయి. అప్పుడు తను ఆ దెయ్యాన్ని అడిగింది, ఎందుకు నువ్వు బాత్టబ్లో పడ్డావు అని. అప్పుడు లారా ఆ బాత్టబ్లో నుంచి లేచి వెళ్ళిపోయింది. లారా వెళ్ళే దారిలో ధర్మసన్ తన పక్కనే ఉన్నట్టు అనిపిస్తూ ఉండింది. లారా భయంతో ఇంటి నుంచి పారిపోదాం ఇవన్నీ వదిలేసి అని అనుకుంటుంది. కానీ రూల్స్ గుర్తుకు వచ్చి ఒకవేళ నేను ఈ గేమ్ని మధ్యలోనే వదిలేసి వెళ్ళిపోతే ధర్మసన్ నా జీవితం మొత్తం నన్ను వెంటాడుతూనే ఉంటుంది అని అనుకుంటుంది. తను అలాగే ఎలాగో కష్టపడి నిద్రపోయింది. పొద్దున్నే నిద్రలేచిన తర్వాత కొంచెం ఫ్రెష్గా ఫీల్ అయ్యింది లారా. తను ఇంకా నార్మల్ రొటీన్లో పడిపోయింది. వాష్రూమ్కి వెళ్ళింది, ఇంకా తర్వాత తినడానికి వెళ్ళింది, తినేసింది. కానీ లారాకి ఒక చోటు నుంచి ఇంకొక చోటుకి వెళ్తున్నప్పుడు తనను ఎవరో ఫాలో అవుతున్నట్టు లేదా పక్కనే ఎవరో ఉన్నట్టు అనిపించడం మొదలుపెట్టింది. కానీ వెనక్కి తిరిగి చూడగానే అక్కడ ఎవరూ ఉండేవారు కాదు. ఆ రోజు లారా వాళ్ళ మదర్ తనను సూపర్ మార్కెట్కు తీసుకువెళ్ళింది. సూపర్ మార్కెట్కు వెళ్ళే దారిలో లారా నమ్మలేకపోయింది. ఎందుకంటే ధర్మసన్ పక్కనే ఉన్నట్టు ఇప్పటికీ తనకు అనిపిస్తూ ఉంది. కానీ తను అనుకుంది ఇంటి నుంచి బయటికి రాగానే విముక్తి పొందుతుంది అని అనుకుంది. కానీ తను దారి పొడుగుతా అలాగే ఫీల్ అవ్వడం మొదలయ్యి దారి పొడుగుతా అలాగే ఫీల్ అవుతూ ఉంది. ఇంకా లారా ఇంకా వాళ్ళ మదర్ సూపర్ మార్కెట్కు చేరుకున్నారు. పక్క రోలో సీరియల్స్ తీసుకొని రావడానికి వెళ్ళారు. అప్పుడు లారా ఇంటికి కావాల్సిన మిగతా సామాన్లను తీసుకుంటూ ఉంది. అప్పుడు తనకు ఎవరో తన వెనకాల ఉన్నారు అని అనిపించింది. అప్పుడు తను సడన్గా వెనక్కి తిరిగింది. కానీ అక్కడ ఎవరూ లేరు. ఇంకా అటువైపు ఎవరూ లేరని ఇటువైపు తిరిగింది లారా. అప్పుడు తనకు గుండె ఆగినంత పని అయింది. ఎందుకంటే తన చేతిలో ఉంది సరుకులు కాదు, ధర్మసన్ తల. తను భయంతో గట్టిగా అరిసింది. తన అరుపు బిల్లింగ్ కౌంటర్ దగ్గర ఉన్న వాళ్ళ అమ్మ దాకా వినిపించింది. లారా మళ్ళీ తిరిగి చూసేసరికి అంతా మామూలైపోయింది. కానీ లారా చాలా భయపడిపోయింది. కానీ తన మనసుకి సర్ది చెప్పుకొని బిల్లింగ్ కౌంటర్ దగ్గరకు వెళ్ళింది. లారా వాళ్ళ మదర్ పేమెంట్ చేస్తుంటే తనకు సామాన్లు అందిస్తుంది లారా. లారాకి తన కుడివైపు ఎవరో నుంచొని ఉన్నారు అని అనిపించింది. అప్పుడు తను కుడివైపుకు తిరిగి చూసింది. అక్కడ ధర్మసన్ నిలబడి ఉంది. ధర్మసన్ సడన్గా లారా దగ్గరకు వచ్చేసింది. లారాకి సడన్గా ఒక రూల్ గుర్తుకు వచ్చింది. త్వరామే త్వరామే అనుకుంటూ తను బయటకు వెళ్ళిపోయింది. అప్పుడు లారా వాళ్ళ మదర్ బిల్డింగ్ వదిలేసి సూపర్ మార్కెట్ బయటకు పరిగెత్తింది. లారా వాళ్ళ మదర్ లారాని ఏమైంది అని అడిగింది. కానీ లారా భయంతో ఏమీ మాట్లాడలేదు. అప్పుడు వాళ్ళ మదర్ లారాని కారు ఎక్కించుకొని ఇంటికి తీసుకొని వెళ్ళిపోయారు తొందరగా.
లారాకి ఇంటికి వెళ్ళే దారి మొత్తం ధర్మాసాన్ వెనకాలే వస్తుండడం కనిపించింది. తనకు భయం ఇంకా ఎక్కువయింది. వాళ్ళ మదర్ కార్ స్పీడ్ ఎంతైతే పెంచుతున్నారో అంతే వేగంతో ధర్మాసాన్ వెనకాల రావడం మొదలుపెట్టింది. లారా ఇంకా వాళ్ళ మదర్ ఇంటికి చేరుకోగానే లారా తొరామే తొరామే అంటూ కారు నుంచి దిగి ఇంట్లోకి పరిగెత్తడం మొదలుపెట్టింది. ఇంకా ఆ రోజు నుంచి లారాకి ధర్మాసాన్ కనపడడం మొదలుపెట్టింది. తన నుంచి తప్పించుకోవడానికి తొరామే తొరామే అంటూ తప్పించుకుంటూ తిరుగుతూ ఉన్నింది. ఒక హారర్ గేమ్గా స్టార్ట్ అయిన ఈ గేమ్ తన లైఫ్లోనే భయంకర సన్నివేశంగా మిగిలిపోనుంది. లారా చివరికి ధైర్యం తెచ్చుకొని ఈ గేమ్ని పూర్తి చేద్దామని ఫిక్స్ అయ్యింది. గేమ్లో రూల్ ప్రకారం కాటే అని ధర్మాసాన్ దగ్గర అంటే ఈ గేమ్ పూర్తయిపోతుంది అని అనుకుంది. లారా కాటే అని అందామని ధర్మాసాన్ వైపు తిరిగింది లారా. కానీ అక్కడి నుంచి ధర్మాసాన్ మాయమైపోయింది. లారాకి ఇంకా భయం ఎక్కువయింది. తన పేరెంట్స్ ఇవన్నీ చూస్తూ ఉండలేకపోయారు. నిద్రపోయేదాకా వాళ్ళ పేరెంట్స్ తనను చూస్తూనే ఉండిపోయారు. లారా నిద్రపోయిన తర్వాత వాళ్ళు వెళ్ళి నిద్రపోయేవారు. అప్పుడు సడన్గా లారా బాత్టబ్లోకి వచ్చేసింది. తన ఎదుట ధర్మాసాన్ ఉంది. తన చేతులతో లారాని పట్టుకొని ఉంది ధర్మాసాన్ గట్టిగా నవ్వడం మొదలుపెట్టింది. లారా బాగా భయపడిపోయింది. కానీ రూల్స్ గుర్తుకు వచ్చి కాటా అని అరిసింది లారా. రూల్స్ ప్రకారం కాటా అని అరిస్తే గేమ్ ఆగిపోవాలి. కానీ ధర్మాసాన్ ఇంకా గట్టిగా నవ్వడం మొదలుపెట్టింది. అప్పుడు ధర్మాసాన్ లారాని ముంచి తేల్చడం మొదలుపెట్టింది. ధర్మాసాన్ అలా చేస్తూ ఉండడంతో తన కళ్ళు మూసుకుపోయింది. లారా కళ్ళు మూసుకుపోయాయి. కళ్ళు తెరిసేసరికి తన బెడ్ మీద ఉంది లారా. తను చాలా భయపడిపోయింది. కాసేపటికి తన దృష్టి గడియారం మీద పడింది. అక్కడ సమయం 12:30 AM అయింది. అంటే నెక్స్ట్ రోజు మొదలైపోయింది. లారా గేమ్ ఫినిష్ చేయడం ఫెయిల్ అయ్యింది అని తనకు అర్థమయ్యింది. తనకు ఈ విషయం అర్థమై గట్టిగా ఏడవడం మొదలుపెట్టింది. తన మమ్మీని గట్టిగా వాటేసుకుంది. ఆ రోజు నుంచి లారాకి రోజు కల రావడం మొదలుపెట్టింది. దాంట్లో ధర్మాసాన్ తనను రోజు ముంచి తేల్చినట్టు అనిపించేది. కొన్ని రోజుల తర్వాత లారా శవం అదే బాత్టబ్లో దొరికింది. తను చనిపోయిన తర్వాత లారా వాళ్ళ మదర్ తన రూమ్కి వచ్చి డైరీని చూశారు. ఆ డైరీలో మీరు కూడా ఇలాంటి గేమ్ ఆడతారా? కామెంట్స్లో చెప్పండి. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.